ఏపీ సాక్షి ఆడియో న్యూస్ జూన్ 13, 2021 ఆదివారం ఈరోజు వార్తలు. న్యూస్ రీల్. చండీగఢ్, పంజాబ్లో కొత్త పొత్తు పొడిచింది. 25 ఏళ్ల తర్వాత చేతులు కలిపిన శిరోమణి అకాలీదళ్ బీఎస్పీ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ. 1996లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో పంజాబ్లో కలిసి పోటీ చేసిన అకాలీదళ్ బీఎస్పీ దాదాపు 25 ఏళ్ల తర్వాత వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం పొత్తు పెట్టుకున్నాయి. మొత్తం 117 స్థానాలున్న పంజాబ్లో బీఎస్పీకి 20 స్థానాలు కేటాయించారు. మిగిలిన 97 స్థానాల్లో అకాలీదళ్ పోటీ చేస్తుంది. దళిత ఓటు బ్యాంకు కొల్లగొట్టడమే లక్ష్యం. పంజాబ్ రాష్ట్రంలో దాదాపు 32% ఓట్లు దళితులవే కావడంతో వారి ఓట్లను కొల్లగొట్టడమే లక్ష్యంగా బీఎస్పీతో అకాలీదళ్ చేతులు కలిపింది. లబ్బిపేట, విజయవాడ తూర్పు, విజయవాడ, కాకినాడ జీజీహెచ్లకు లక్ష్య సర్టిఫికెట్. ప్రసూతి విభాగం ద్వారా చేసిన సేవలకు కేంద్రం నుంచి గుర్తింపు. సౌత్ ఇండియాలో 2 టీచింగ్ ఆసుపత్రులకే దక్కిన సర్టిఫికెట్. ఈ 2 ఏపీకి చెందినవే. కోవిడ్ సమయంలోనూ గర్భిణులకు విశేష సేవలు. గతేడాది పరిశీలన. కేంద్రం 2017 నుంచి ప్రసూతి విభాగంలో నాణ్యమైన సేవలందిస్తున్న వారికి పలు సర్టిఫికెట్లు అందిస్తోంది. కేంద్ర బృందం గతేడాది ఏప్రిల్లో విజయవాడ, కాకినాడ ప్రసూతి విభాగాలను సందర్శించింది. లేబర్ రూమ్, మెటర్నిటీ ఆపరేషన్ థియేటర్లలో అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అనేది తదితర అంశాలను తనిఖీ చేసింది. నాణ్యతా ప్రమాణాల విషయంలో విజయవాడ లేబర్ రూమ్ 100కి 95% స్కోర్ సాధించి లక్ష్య సర్టిఫికెట్ను సొంతం చేసుకుంది. వైద్య సిబ్బంది కృషి వల్లే. ప్రసూతి విభాగాల్లోని వైద్యులు, సిబ్బంది కృషితోనే కేంద్ర ప్రభుత్వం నుంచి లక్ష్య సర్టిఫికెట్ను పొందగలిగించాం. దక్షిణ భారతదేశంలో 2 టీచింగ్ ఆసుపత్రులకే ఈ సర్టిఫికెట్ వచ్చింది. అందులో కృష్ణా జిల్లాకు చెందిన ఆసుపత్రి ఉండటం ఆనందంగా ఉంది అన్నారు డాక్టర్ మిరియాల కృష్ణ చైతన్య, నాణ్యతా ప్రమాణాల అధికారి, కృష్ణా జిల్లా. సాక్షి అమరావతి. పోలవరం మరింత వేగం. సీఎం జగన్ పర్యటనతో కేంద్రంలో కదలిన ప్రాజెక్టు స్థితిగతులపై రేపు ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్ ఆదేశాలతో ఆ శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ ఏర్పాటు. సమావేశంలో పాల్గొనేందుకు సీఎస్ నేతృత్వంలోని అధికారుల బృందం నేడు ఢిల్లీకి పయనం. 2017-18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయానికి ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్. నీటిపారుదల, నీటి సరఫరా విభాగాలు 2 ఒకటే. పీపీఏ కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి తరలించాలి. నిధులను రీఎంబర్స్ చేయడంలో జాప్యం లేకుండా చూడాలి. వీటన్నింటితో పాటు ఇతర సాగునీటి ప్రాజెక్టుల సమస్యలపై చర్చించే అవకాశం. సాక్షి అమరావతి. పొదుపు కొత్త మలుపు. మహిళా సంఘాలు దాచుకున్న డబ్బు 8,706 కోట్ల రూపాయలు. గ్రామీణ ప్రాంత పొదుపు సంఘాల్లో ప్రతి నెల 80 కోట్ల రూపాయల దాకా పొదుపు. గత ప్రభుత్వంలో కొన్ని నెలల్లో 7 లక్షల రూపాయలు కూడా దాటలేదు. చంద్రబాబు రుణమాఫీ మోసంతో అప్పట్లో మహిళల్లో నైరాశ్యం. సీఎం వైఎస్ జగన్ నిర్ణయాలతో మళ్లీ పొదుపు కార్యకలాపాలు. ఆసరా, చేయూత, 0 వడ్డీ పథకాల వల్ల నూతనోత్సాహం. ఇప్పటిదాకా పొదుపు చేసిన సొమ్మంతా తక్కువ వడ్డీకి బ్యాంకు ఖాతాలోనే. వారి అవసరాలకు అధిక వడ్డీతో అదే బ్యాంకు నుంచి రుణం. పొదుపు ఖాతాల్లో ఉన్న డబ్బును వినియోగంలోకి తీసుకొచ్చేలా ప్రభుత్వం ప్రణాళిక. పొదుపు డబ్బును వినియోగించుకోవచ్చు. పొదుపు సంఘాల మహిళలు ప్రతి నెల దాచుకున్న డబ్బు ఇప్పటి వరకు బ్యాంకులో పొదుపు ఖాతాల్లో నిరుపయోగంగా ఉన్నట్లు సెర్పాధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇక నుంచి మహిళలు తమ పొదుపు సంఘంలో దాచుకున్న మొత్తాన్ని మొదట సంఘంలో డబ్బు అవసరం ఉన్న మహిళలకు అప్పుగా ఇచ్చిన తర్వాతే ఇతరులకు అవసరం మేరకు బ్యాంకుల నుంచి రుణం తీసుకునేలా సెర్పాధికారుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం. మహారాణిపేట, విశాఖ దక్షిణ అమరావతి. 2 రోజులు వర్షాలు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా ఉంది. దీనికి తోడు నైరుతి రుతుపవనాల వల్ల రానున్న 48 గంటల్లో రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. శనివారం శ్రీకాకుళం జిల్లా హీరాలో 30 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాక్షి అమరావతి. థర్డ్ వేవ్ను తరిమేసేలా. సీఎం ఆదేశాల మేరకు చిన్నపిల్లల వైద్యంపై కసరత్తు పూర్తి చేసిన యంత్రాంగం. బోధనాసుపత్రుల్లో 301 మంది పీడియాట్రిక్ స్పెషలిస్టులు. వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో 227 మంది వైద్యులు. స్పెషల్ న్యూబోర్న్ కేర్ యూనిట్స్లో 77 మంది వైద్యులు. ప్రభుత్వ పరిధిలో మొత్తం 598 మంది చిన్నపిల్లల వైద్య నిపుణులు. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ పీడియాట్రిక్ నిపుణులపై ఆరా. ఇలా చేస్తారు. రాష్ట్రంలో ఎక్కడైనా సరే 5% మించి పాజిటివిటీ లేకుండా చూడటం. గ్రామాలు, మండలాలు, పట్టణాల్లో పాజిటివిటీ శాతాన్ని బట్టి అన్లాక్ సడలింపులు, మాస్క్, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం వంటి జాగ్రత్తలపై నిఘా. జనసందోహం ప్రాంతాలను నియంత్రించి నియంత్రణకు అనుగుణంగా ఆర్థిక కార్యకలాపాలు ఉండేలా చూడటం. ఒకరినొకరు తాకేలా ఉండే రద్దీ ప్రాంతాలను భారీగా తగ్గించడం. అన్ని ప్రాంతాల్లో టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవడం. ఫీవర్ సర్వే కొనసాగిస్తూ ముందే బాధితులను గుర్తించి వారికి వైద్య సేవలు అందించడం. ఆటోలు, బస్సులు, సినిమా హాళ్లు, పర్యాటక ప్రాంతాలు, కాలేజీలు, ఫార్మసీ అవుట్లెట్లు, వార్డు, గ్రామ సచివాలయాలు, బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద కరోనా నియంత్రణకు పోస్టర్లు. కరోనా నియంత్రణకు ఎన్జీఓలకు విరివిగా వినియోగించుకోవడం. డిజిటల్ మీడియా, పాపులర్ యాప్స్, ఈ-కామర్స్ కంపెనీలు, వాట్సాప్ల ద్వారా నియంత్రణపై ప్రచారం. న్యూఢిల్లీ. వన్ ఎర్త్, వన్ హెల్త్. కలిసికట్టుగా మహమ్మారిని ఎదుర్కొందాం. G7 సదస్సులో ప్రధాని మోదీ పిలుపు.
కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవడానికి ఒకే భూమి ఒకే ఆరోగ్యం, వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే సమిష్టి భావనతో ప్రపంచం ముందుకు సాగాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. G7 సదస్సులో బిల్డింగ్ బ్యాక్ స్ట్రాంగర్ హెల్త్ పేరిట నిర్వహించిన చర్చాగోష్ఠిలో శనివారం మోదీ ఆన్లైన్ ద్వారా పాల్గొన్నారు. చైనాను కట్టడి చేద్దాం అన్న బైడెన్ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పెట్టుబడులు పెడుతూ ప్రాబల్యం పెంచుకుంటున్న చైనాకు చెక్ పెట్టాలని G7 నేతలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు కెనడా, యూకే, ఫ్రాన్స్ నుంచి మద్దతు లభించింది. అయితే జర్మనీ, ఇటలీ, EUలు బైడెన్ ప్రతిపాదన పట్ల అంతగా సుముఖత చూపలేదు. అదేవిధంగా మానవ హక్కుల ఉల్లంఘనపై చైనాను వ్యతిరేకించడంపై కూడా తక్షణ ఏకాభిప్రాయం కుదరలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. కానీ ఎలాగైనా ఈ సదస్సు నుంచి చైనాకు సందేశం పంపాలని అమెరికా భావిస్తోంది. బ్రహ్మంగారి మఠం వీడని పీఠముడి బ్రహ్మంగారి మఠాధిపతి పంచాయతీపై కొనసాగుతున్న ప్రతిష్టంభన, మధ్యవర్తిత్వానికి అంగీకరించని దివంగత మఠాధిపతి రెండో భార్య, నిబంధనలకు లోబడి మఠం పర్యవేక్షణలోనే ఎంపికకు డిమాండ్. ఆదివారం మళ్లీ మధ్యవర్తిత్వానికి పీఠాధిపతుల యత్నం. వీరిని మఠానికి రానివ్వొద్దని పోలీసులకు ఫిర్యాదు. ప్రభుత్వం జోక్యం చేసుకునే ఛాన్స్. పీఠాధిపతులకు అనుమతి లేదు. బి మఠం మఠాధిపతులకు నియామకం కోసం చర్చల నిమిత్తం వస్తున్న వివిధ పీఠాధిపతులకు దేవస్థానంలోకి అనుమతి లేదు. వారు శనివారం రాత్రి వస్తే వారు బి మఠంలోని పల్నాటి అన్నదాన సత్రంలో ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. పీఠాధిపతులు ఆదివారం కేవలం స్వామి దర్శనం కోసం వెళ్లొచ్చు, కానీ చర్చలకు మాత్రం అందరి ఆమోదం ఉంటేనే పంపుతామంటున్న విజయ్ కుమార్, మైదుకూరు DSP. ఇది వివాదం. పూర్వపు మఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి ఇటీవల కరోనాతో శివైక్యం చెందారు. భార్య చంద్రవతికి 4 కుమారులు, 4 కుమార్తెలు. చంద్రావతి అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన 10 ఏళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నారు. రెండో భార్యకు 2 కుమారులు, వీరు మైనర్లు. మఠాధిపతి వెంకటేశ్వర స్వామి మరణంతో పెద్ద భార్య జ్యేష్ఠ కుమారుడు వెంకటాద్రి స్వామి 53 సంవత్సరాలు, రెండో భార్య పెద్ద కుమారుడు గోవిందస్వామి 9ల మధ్య ఇప్పుడు పీఠాధిపత్యంపై పోటీ నెలకొంది. అయితే గోవిందస్వామి మేయర్ అయ్యే వరకు తాను మఠం బాధ్యతలు తాత్కాలికంగా స్వీకరిస్తానంటూ రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మ పోటీలోకి వచ్చారు. దీంతో సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు రాష్ట్రంలోని వివిధ మఠాల నుంచి పలువురు పీఠాధిపతులు గత వారం బ్రహ్మంగారి మఠానికి చేరుకున్నారు. కానీ వీరి ప్రయత్నాలు ఫలించలేదు. సాక్షి అమరావతి ఎస్సీ కుటుంబాలకు 5 లక్షల రూపాయల రుణం. కరోనాతో కుటుంబ పెద్ద మరణిస్తే బాధితులకు సర్కార్ ఆర్థిక తోడ్పాటు. 5 లక్షల రూపాయల రుణంలో 1,00,000 రూపాయల సబ్సిడీ. మిగిలిన 4 లక్షల రూపాయల మొత్తాన్ని వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఈ నెల 20. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం. అర్హతలివే. ఎస్సీ కుటుంబాలకు ఆధారమైన భార్యాభర్తలు ఎవరో కరోనాతో మరణించినా ఈ సాయానికి దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 60 ఏళ్లలోపు వయసు ఉండాలి. ఏడాదికి 3 లక్షల లోపు ఆదాయం ఉండాలి. ఈ నెల 20 లోపు బియ్యం కార్డు, ఆధార్ కార్డు, మరణ ధృవీకరణ పత్రాలను దరఖాస్తుకు జత చేసి గ్రామ వార్డు సచివాలయాల్లో అందజేయాలి. ఈ దరఖాస్తులను ఎంపీడీఓ కార్యాలయానికి పంపిస్తారు. ఎంపీడీఓలు వాటిని పరిశీలించి ఈ నెల 20 లోపు ఆయా జిల్లాల్లోని ఎస్పీ, కార్పొరేషన్, ఈడీ కార్యాలయాలకు పంపాలి. అనంతరం లబ్ధిదారులకు 5 లక్షల రూపాయల రుణాలు మంజూరు చేస్తారు. సాక్షి అమరావతి నైపుణ్య కాలేజీలకు వేగంగా స్థల సేకరణ. ప్రభుత్వ ITI, పాలిటెక్నిక్ కాలేజీల్లో ఏర్పాట్లు. ఒక్కో కాలేజీ నిర్మాణానికి 20 కోట్ల రూపాయల వ్యయం. వచ్చే నెలలో శంకుస్థాపన. సాక్షి అమరావతి ముత్యాలరాజుకు 4 అంశాల పర్యవేక్షణ బాధ్యత. సీఎం వైఎస్ జగన్ అదనపు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న IAS అధికారి రేపు ముత్యాలరాజుకు 4 అంశాల పర్యవేక్షణ బాధ్యత అప్పగిస్తూ సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. సాక్షి అమరావతి సహజ మార్గంలోకి గోదావరి ప్రవాహం. అప్రోచ్ ఛానల్ పోలవరం స్పిల్వే మీదుగా 6.6 కిలోమీటర్ల పొడవున దారి మళ్లింపు. స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్ నిండడంతో సహజ మార్గంలోకి ప్రవేశించిన గోదారమ్మ ధవళేశ్వరం బ్యారేజీ వైపు దూసుకెళ్తున్న ప్రవాహ జలాలు. పోలవరం ప్రాజెక్టు వద్ద ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణంలో గోదావరి సహజ ప్రవాహ మార్గానికి అడ్డుకట్ట వేసి సింగన్నపల్లి ఎగువన అప్రోచ్ ఛానల్, స్పిల్వే, స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్ మీదుగా మళ్లించిన గోదావరి ప్రవాహం శనివారం పోలవరానికి దిగువన నది సహజ మార్గంలోకి ప్రవేశించింది. ప్రవాహ జలాలు ధవళేశ్వరం బ్యారేజీ వైపు దూసుకెళ్తున్నాయి. దీంతో ఈ నెల 15న గోదావరి డెల్టాకు నీటిని విడుదల చేయడానికి మార్గం సుగమమైంది. సాక్షి అమరావతి 21న యోగాసన పోటీలు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏపీ ఆయుష్ శాఖ ఈ నెల 21న 18 ఏళ్లలోపు పిల్లలకు యోగాసన పోటీలు నిర్వహిస్తోంది. పోటీలో పాల్గొనే అభ్యర్థులకు 2021 జూన్ 1 నాటికి 18 ఏళ్ల వయసు నిండి ఉండకూడదు. ఏపీ విద్యార్థులు మాత్రమే ఈ పోటీలకు అర్హులు. ఈ పోటీలు వర్చువల్గా జరుగుతాయి. ఇందులో 2 దశలుంటాయి. పార్ట్ ఏలో గరుడాసనం, పశ్చిమోత్తాసనం, హలాసనం, శీర్షాసనం ఉంటాయి. పార్ట్ బిలో పూర్ణ నటరాజాసనం, బకాసన, పూర్ణ సుప్త వజ్రాసన, ధనురాసనం ఉంటాయి.
4 ఆసనాలు 5 నిమిషాల వ్యవధికి మించి ఉండకూడదు. ప్రతి ఆసనంలో 20 సెకన్లు 30 సెకన్లకు మించి ఉండకుండా వీడియో తీసి ఈ నెల 16లోగా 2021 యోగా కాంపిటీషన్ @gmail.comకు మెయిల్ పంపించాలి. ఈ నెల 21న ఫలితాలు ప్రకటిస్తారు. సాక్షి అమరావతి పల్లెల్లో పాల వెల్లువ, గ్రామ స్థాయిలో ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు 4189.75 కోట్ల రూపాయల ఖర్చవుతుందని అంచనా. సెప్టెంబర్ నెలాఖరు నాటికి నిర్మాణాలు పూర్తి. వినియోగంలోకి డివిజన్ స్థాయిలోని మిల్క్ చిల్లింగ్ సెంటర్లు 6.60 లక్షల లీటర్ల నుంచి 1.16 కోట్ల లీటర్లను చేరనున్న పాల సేకరణ. పల్లెల్లో పాల వెల్లువ ఫరడవిల్లేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, నాణ్యమైన పాల ఉత్పత్తి పెంచడమే లక్ష్యంగా వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. రోజుకు 1.16 కోట్ల లీటర్ల పాల సేకరణ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలను అనుగుణంగా ఏ ఒక్క పాడి రైతు దళారులు ప్రైవేటు డైరీల దోపిడీకి గురికాడకూడదనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలో ప్రస్తుతం 6.60 లక్షల లీటర్ల పాల సేకరణ సామర్థ్యం ఉంది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న BMCUల వల్ల రోజుకు పాల సేకరణ సామర్థ్యం 1.16 కోట్ల లీటర్లకు పెరుగుతుందన్నారు ఏ బాబు, MD, ఏపీ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫెడరేషన్. సాక్షి అమరావతి ముక్కుడు పారతో మంచి ఆదాయం, తెగుళ్లు దరిచేరని సముద్రపు చేప, 7 నెలలకే పెట్టుబడి పోగా హెక్టార్కు 8 లక్షల రూపాయల ఆదాయం. ఆక్వా రైతులకు ముక్కుడు పార, ఇండియన్ పాంపనో చేపలు సిరులు కురిపిస్తున్నాయి. స్థానిక మార్కెట్లలోనే కాకుండా ఉత్తరాది రాష్ట్రాల్లోని దీనికి మంచి డిమాండ్ వచ్చింది. వైరస్లు, తెగుళ్లు దరిచేరని ఈ సముద్రపు చేపల సాగు ద్వారా రైతులు మంచి ఆదాయం పొందుతున్నారు. ప్రయోగాత్మకంగా కృష్ణా తూర్పుగోదావరిలో CMFRI ద్వారా కృష్ణా జిల్లా నాగాయలంక మండలం భవదేవరపల్లి, తూర్పుగోదావరి జిల్లా కొమరగిరి పట్టణంలోని ప్రయోగాత్మకంగా 6 ఎకరాల్లో సాగు మొదలుపెట్టగా ప్రస్తుతం అక్కడి పరిసర గ్రామాల్లో మరో 50 ఎకరాల్లో రైతులు ఈ చేపలను పెంచుతూ లాభాలు గడిస్తున్నారు. అవసరమైన సహకారం ఇస్తాం. ఇండియన్ పాంపనో సాగుకు మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది. మంచి పోషక విలువలున్న ఈ చేప సాగు పట్ల ఏపీలో ఇప్పుడిప్పుడే రైతులు ఆసక్తి చూపుతున్నారు. సాంకేతికంగా అవసరమైన సహకారం అందించేందుకు CMFRI సిద్ధంగా ఉంది అన్నారు డాక్టర్ శుభదీప్ ఘోష్, విశాఖ రీజనల్ హెడ్ CMFRI. హెచ్చరీలను ప్రోత్సహించాలి అన్నారు డాక్టర్ శేఖర్ మేఘరాజన్, సీనియర్ శాస్త్రవేత్త, CMFRI. 8 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. ఎకరాకు 6,000 పిల్లలు వేశాను. 5 టన్నుల వరకు వచ్చింది. వీటిని కేరళకు ఎగుమతి చేశా. కిలోకి 330 రూపాయల వరకు ఆదాయం వచ్చింది. అంతర పంటగా 10,000 రొయ్యల పిల్లలు వేశాను. 20 కౌంట్లో టన్ను వచ్చింది. మొత్తం మీద పెట్టుబడి పోగా 8 లక్షల రూపాయలు మిగిలింది అంటున్నారు ఉప్పలపాటి కృష్ణప్రసాద్, రైతు, కొమరగిరి పట్నం. మడకశిర 30 కోట్ల రూపాయల జరిమానా ఎగ్గొట్టిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి భాగోతం. 18 క్వారీల్లో అక్రమ తవ్వకాలతో ప్రభుత్వ ఖజానాకు గండి. అన్ని క్వారీలను బంద్ చేయించిన అధికారులు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని క్వారీల నిర్వహణతో అనంతపురం జిల్లాలో టీడీపీ ఏపీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి సాగించిన అక్రమాలు వెలుగు చూశాయి. నిబంధనలకు వ్యతిరేకంగా 18 క్వారీలు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున గ్రానైట్, రోడ్డు మెటల్ తరలించి ప్రభుత్వానికి ఒక్క పైసా కూడా రాయల్టీ చెల్లించకపోవడాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీరియస్గా పరిగణించారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఏడీ బాలాజీ నాయక్ తదితరులు విస్తృత తనిఖీలు చేపట్టి అక్రమాలపై నిగ్గు తేల్చారు. రాష్ట్రంలో బెడ్ల పరిస్థితి ఇది. ఏపీలో 457 ఆసుపత్రుల్లో పడకల వివరాలు. కేటగిరీ ICUలో 5,223 పడకలు కాగా అందులో అందుబాటులో ఉన్నవి 2,363. ఆక్సిజన్ 21,865 పడకలు కాగా అందులో అందుబాటులో ఉన్నవి 12,226. జనరల్ 14,671 కాగా అందులో అందుబాటులో ఉన్నవి 12,558 పడకలు. సాక్షి అమరావతి ఏపీలో 6,952 మందికి పాజిటివ్. సాక్షి హైదరాబాద్ తెలంగాణలో 1,771 మందికి పాజిటివ్. హైదరాబాద్ ₹1 కోటి విలువైన గుట్కా పట్టివేత. 3 నిందితులతో పాటు 32 మంది విక్రేతల అరెస్ట్. హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న నిషేధిత గుట్కా రవాణా విక్రయాలపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపారు. నగర చరిత్రలో తొలిసారి ₹1 కోటి విలువైన సరుకును స్వాధీనం చేసుకోవడంతో పాటు 3 నిందితులను, 32 మంది విక్రేతలను అరెస్టు చేశారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు నిషేధిత గుట్కా సరుకుతో వచ్చిన లారీ నిందితులను అన్లోడ్ చేస్తుండగా నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. సాక్షి హైదరాబాద్ అందుబాటులో కోవాక్సిన్ ప్రయోగాల సమాచారం. కోవాక్సిన్ టీకా ప్రయోగాలకు సంబంధించి మొత్తం సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉంచనున్నట్లు భారత్ బయోటెక్ సంస్థ ప్రకటించింది.
సాక్షి అమరావతి కొండ ప్రాంతాలకు 1,00,000 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు దేశవ్యాప్తంగా కొండ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు పీఎం కేర్స్ ఫండ్ నుంచి 1,00,000 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను సరఫరా చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రాలకు కేంద్ర వైద్యారోగ్య శాఖ లేఖ రాసింది. సాక్షి హైదరాబాద్ ఎంపీ నామా ఇంట్లో ముగిసిన ఈడీ తనిఖీలు. టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఇల్లు, కార్యాలయాలపై 2 రోజులుగా సాగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దాడులు ముగిశాయి. ఈ సందర్భంగా కీలకమైన బ్యాంకు ఖాతాలు, నగదు, లాకర్ల వివరాలను పరిశీలించారని సమాచారం. గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్ తర్వాత లభించిన అతడి డైరీలోని అంశాలను ఇప్పటికైనా ప్రజలకు వెల్లడించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎఫ్జీజీ కార్యదర్శి పద్మనాభరెడ్డి శనివారం రాజ్భవన్లో తెలంగాణ గవర్నర్ తమిళసైని కలిసి ఫిర్యాదు చేశారు. నయీం రాష్ట్రంలో వేలాది ఎకరాల భూములు కబ్జా చేశాడని, ప్రజలను పీడించి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. అతడికి అనేక మంది పోలీసులు, ఉన్నతాధికారులు, రాజకీయ నేతలు సాయపడ్డారని పేర్కొన్నారు. సాక్షి అమరావతి కరోనా సేవ చేద్దాం, ఐక్య కార్యాచరణ రూపొందిద్దాం. సినీ నటుడు సోనూ సూద్ను కోరిన చంద్రబాబు. కోవిడ్ కష్టకాలంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కలిసి పనిచేద్దామని నటుడు సోనూ సూద్ను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కోరారు. ఐక్య కార్యాచరణ రూపొందించుకొని ప్రజాసేవ చేద్దామన్నారు. సాక్షి అమరావతి నూనె గింజల సాగు మేలు. అంతర్జాతీయ మార్కెట్లో గిరాకీ తగ్గడం, ఎగుమతులు పడిపోవడంతో పత్తికి ప్రత్యామ్నాయంగా నూనె గింజల పంటల్ని సాగు చేయాలని కేంద్రం వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ రాష్ట్రాలకు సూచించింది. పత్తితో సమానంగా ఎంఎస్పీ రాష్ట్ర సహా దేశంలో సాగే అన్ని రకాల నూనె గింజలకు ప్రభుత్వం కనీస మద్దతు ధర ఎంఎస్పీలను ఇస్తుంది. వాస్తవానికి ఎంఎస్పీ కన్నా బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధరలకే వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. అందువల్ల రైతులు పత్తికి బదులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని వ్యవసాయాధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. సాక్షి ఫోకస్ మిమ్మల్ని ఆహ్వానించని వారు, మీ మాటలు వినని వారు ఉంటే ఆ ఇంట్లోంచి కానీ, ఆ ఊరిలోంచి కానీ వెళ్ళేటప్పుడు మీ పాదాల దుమ్ముని అక్కడే దులిపిక్కుపోండి. క్రైస్తవ ధర్మం. కాంగ్రెస్ను కౌలుకిచ్చారా? ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా అధికారంలోకి వస్తామన్న గ్యారంటీ లేదని అనుభవసారాన్ని రంగరించిన ఆరో ఇంద్రియ గట్టిగా చెబుతున్నది. అయితే పక్క రాష్ట్రంలో ప్రయత్నిద్దాం, ఏదో ఒక రాయి తగలకపోతుందా? మొదళ్లలో దూరిన దయ్యం లాజిక్. అదెట్లా సాధ్యం? మనదేమన్నా జాతీయ పార్టీనా? పైగా మనం అసెంబ్లీకి పోటీ చేయడం అస్సలు కుదరదు. కామన్ సెన్స్ వాదన. దయ్యం కూడా వాదించడం మొదలుపెట్టింది. ఎందుకు కుదరదు? అది గతంలో మనం పాలించిన రాష్ట్రమే. మనకెన్నో లింకులు ఆ రాష్ట్రంలో ఉన్నాయి. అక్కడ మన పార్టీ లేచే పరిస్థితి లేకపోతే జాతీయ హోదా గల ప్రతిపక్షం ఉండనే ఉన్నది. ఆక్సిజన్ దొరక్క అలమటిస్తున్నది. మనం కాస్త ప్రాణవాయువుని పంపిస్తే చాలు, ఆ పార్టీ అధిష్టానం తెలంగాణ యూనిట్ను మనకు కౌలుకిస్తుంది. మనం దున్నేసుకోవచ్చు. యయుతి యవ్వనాన్ని అద్దెకు తీసుకోలేనిది మనం ఒక పార్టీని అద్దెకు తీసుకోలేమా? తీర్పు కూడా దయ్యం వాదనకు అనుకూలంగానే వచ్చింది. అనుభవాల నుంచి తీసుకున్న గుణపాఠాల ప్రాతిపదికన రాహుల్ గాంధీ, చంద్రబాబుల మధ్య ఒక అంగీకారం కుదిరిందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ అంగీకారం ప్రకారం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్తో తలపడేందుకు అవసరమయ్యే జవసత్వాలను కాంగ్రెస్ పార్టీకి సమకూర్చడానికి చంద్రబాబు సహకరిస్తారు. అయితే తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల మధ్య బహిరంగంగా పొత్తేమీ ఉండదు. అలాగే బహిరంగ మైత్రి కూడా ఉండదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి పేరును చంద్రబాబు సూచిస్తారు. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే అతడే ముఖ్యమంత్రి అవుతాడు. రాహుల్ సమక్షంలో రేవంత్ రెడ్డి పేరును చంద్రబాబు ప్రతిపాదించారని సమాచారం. కాకపోతే తెలంగాణ కాంగ్రెస్లో జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జీవన్ రెడ్డి, బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, మధు యాష్కి వంటి ముఖ్య నేతలకు నచ్చజెప్పవలసిన అవసరం ఉన్న దృష్ట్యా కొంత సమయం కావాలని అడిగినట్లు వినికిడి. ప్రస్తుతం అందుకున్న వివరాలను బట్టి ఈ బుజ్జగింపుల కార్యక్రమం ఇప్పటికే పూర్తయింది. వర్దెల్లి మురళి. వెండి తెరపై విజువల్ పోయెట్. పదచిత్రాలతో దృశ్యాన్ని బొమ్మ కట్టించే ఓ కవి వెండితెరపై దృశ్యాలను కవిత్వీకరిస్తే ఏమవుతుంది? కవికి ఉండే సహజమైన సున్నితత్వంతో సమాజాన్ని, మనుషుల్ని తెరపై చూపెడితే ఆ కళా సృజనలు ఎలా ఉంటాయి? తెలియాలంటే భారతీయ సినిమా జెండాను అంతర్జాతీయంగా ఎగరేసిన ప్రముఖ బెంగాలీ చిత్రదర్శకుడు బుద్ధదేవ్ దాస్గుప్తా సినిమాలు చూడాలి. జూన్ 10న తన 77వ ఏట బుద్ధదేవ్ దాస్గుప్తా కన్నుమూశారనగానే ఒక్క బెంగాలీలే కాదు, భారతీయ సినీ ప్రియులందరూ విషాదంలో మునిగింది. అందుకే వెండితెరపై ఆయనది విజువల్ పోయెట్రీ. దర్శకుడి కన్నా ముందు పేరున్న కవి అయిన బుద్ధదేవ్ ఏకంగా 9 కవితా సంపుటాలు, 4 నవలలు రాయడం విశేషం. 4 దశాబ్దాల సినీ ప్రస్థానంలో దర్శకుడిగా ఆయన తీసినవి అతి కొద్ది ఫిల్మ్ ఫీచర్లే అయినా అన్నీ ఆణిముత్యాలే, అవార్డు విన్నర్లే. ఒక్క మాటలో బుద్ధదేవ్ ఓ అద్భుతమైన దర్శకుడు, అపూర్వమైన కవి, అమోఘమైన టీచర్, అన్నింటికీ మించి మనసున్న మంచి మనిషి. ఈ వ్యక్తిత్వం పరమలించిన ఆయన సృజనాత్మకత కృషి ఎప్పటికీ పసివాడని జ్ఞాపకం అన్నారు రెంటాల జయదేవ.
సాక్షి ప్రతినిధి ఏలూరు విధుల నుంచి ఐటీడీఏ పీఓ తొలగింపు లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణకు ఆదేశం ఉద్యోగం ఇప్పిస్తారని ప్రలోభపెట్టి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఓ యువతి ఆరోపించిన నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా కేఆర్పురం ఐటీడీఏ పీఓ ఆర్వి సూర్యనారాయణను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ కలెక్టర్ కార్తికేయ మిశ్రా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సాక్షి అమరావతి 5 సంవత్సరాల్లో గ్రామాల్లో పరిశుభ్రత మంచినీటికి 6,140 కోట్లు 15వ ఆర్థిక సంఘం నిధుల్లో 60% వీటికే ఇతర కార్యక్రమాలు పథకాల ద్వారా అదనంగా మరికొన్ని నిధులు దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని వసతుల కల్పన ప్రతి పంచాయతీకి వేర్వేరుగా 5 ఏళ్ల ప్రణాళిక అమలుకు 15 మందితో కమిటీ మహిళలు అట్టడుగు వర్గాలకు ప్రాధాన్యం ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై పంచాయతీరాజ్ శాఖ ముసాయిదా సిద్ధం. సాక్షి అమరావతి చిరుధాన్యాల సాగుకు ప్రోత్సాహం మిల్లెట్స్ మిషన్ వేగవంతం సాగు పెంపునకు విస్తృత ప్రచారం రాష్ట్రంలో మిల్లెట్స్ మిషన్ను వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. మన రాష్ట్రంతో పాటు 19 రాష్ట్రాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ సహకారంతో 2 ఏళ్ల కిందట ఈ మిషన్ ప్రారంభమైంది. సజ్జ జొన్న రాగి మొక్కజొన్న వంటి ముతక ధాన్యాలతో పాటు కొర్ర వరిగా అండుకొర్రలు సామలు వంటి చిరుధాన్యాల సాగుకు ప్రోత్సహించడం ఈ మిషన్ లక్ష్యం. గుమ్మ లక్ష్మీపురం కురుపాం మేనమామ చేతిలో చిన్నారి దారుణ హత్య విజయనగరం జిల్లాలో దారుణం సొంత మేనమామ చేతిలో 3 ఏళ్ల చిన్నారి దారుణ హత్యకు గురైంది. తల్లి పక్కన నిద్రించిన చిన్నారి గొంతు కోసి ప్రాణాలు తీశాడు. విజయనగరం జిల్లా గుమ్మ లక్ష్మీపురం మండలంలో జరిగిన ఈ ఘటన స్థానికులను ఆందోళనకు గురిచేసింది. పెంగవ గ్రామానికి చెందిన కిల్లక పార్వతి తన 3 ఏళ్ల కూతురు భవ్యశ్రీతో కలిసి పుట్టింట్లో ఉంటోంది. పార్వతిని భర్త వదిలేయడంతో అతని మీద కోపం పెంచుకున్న వినోద్ ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే వినోద్కు మతి స్థిమితం లేదని స్థానికులు చెబుతున్నారు. తాడికొండ కోవిడ్ బాధితురాలికి 108లో ప్రసవం తల్లి బిడ్డ క్షేమం పురిటి నొప్పులు పడుతున్న కరోనా బాధితురాలికి 108 సిబ్బంది అంబులెన్స్లోనే ప్రసవం చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడికి చెందిన గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 కాల్ చేశారు. వెంటనే గ్రామాలు చేరుకున్న 108 సిబ్బంది ఆమెను పరీక్షించగా కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. 3వ కాన్పు కావడం పేషెంట్కు నొప్పులు అధికంగా రావడంతో ఈఎంటీ అశోక్ ఆధ్వర్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వాహనంలోనే ఆమెకు డెలివరీ చేశారు. సాక్షి అమరావతి చిరుతంటే బెరుకేలా మనుషులను గాయపరిచిన సందర్భాలు లేవు జనమంటే వాటికి చచ్చేంత భయం అడవుల్లో ఆహారం నీరు దొరకనప్పుడే జనారణ్యంలోకి రాష్ట్రంలో పెరుగుతున్న చిరుతల సంఖ్య మనుషులకు ఎలాంటి ప్రమాదము లేదు. చిరుతపులులు అన్ని ప్రాంతాల్లోనూ మనుగడ సాగించగలవు. కుక్కలు ఇతర చిన్న జంతువులున్న చోట కూడా అవి బతికేస్తాయి. వాటి వల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం ఉండదు. 99% అవి మనుషులకు కనపడకుండానే తిరుగుతాయి. రాష్ట్రంలో చిరుతల వల్ల మనుషులు గాయపడినట్టు ఎక్కడా రికార్డులు లేవు. రాష్ట్రంలో వాటి సంఖ్య క్రమంగా పెరుగుతోంది అంటున్నారు రాహుల్ పాండే చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వన్యప్రాణుల విభాగం ఏపీ. తోడు కోసం తహతహ చిరుతలు ఒకే చోట ఉండిపోవు. తోడును వెతుక్కుంటూ ఒక అటవీ ప్రాంతం నుంచి మరో అటవీ ప్రాంతానికి ప్రయాణిస్తాయి. అలాంటప్పుడు ఒక్కోసారి దారి తప్పి గ్రామాల్లోకి వస్తాయి. శేషాచలం అడవులు మిగిలిన అడవులతో పాటు విశాఖ కుంభాలకొండ అటవీ ప్రాంతం వంటి పలు చోట్ల వాటి ఉనికి ఉంది. తాడికొండ దళిత దళారుల్లారా కళ్ళు తెరవండి రిలే దీక్షల్లో బహుజన నాయకులు రాష్ట్రంలోని దళిత బహుజనులంతా ఏకంగా చంద్రబాబును చెప్పుతో కొట్టినట్లు ఓడించడంతో మతి భ్రమించి దళిత దళారులతో లబ్ధి పొందాలని ఆరాటపడుతున్నాడని బహుజన పరిరక్షణ సమితి నాయకులు ఎద్దేవా చేశారు. తిరుపతి అన్నమయ్య సర్కిల్ చిత్తూరు జిల్లా రాష్ట్రాన్ని నందనవనం చేస్తాం చిత్తూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా జగనన్న పచ్చతోరణం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగనన్న పచ్చతోరణంతో రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపి నందనవనం చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పలమనేరు చిత్తూరు జిల్లా చనిపోయినా వీడిపోలేక గున్న ఏనుగు మృతి చెందిన చోటుకి తిరిగి వచ్చిన ఏనుగులు పూడ్చిన గుంతను తోడేందుకు యత్నం ఆగ్రహంతో జనాలపైకి దూసుకొచ్చిన వైనం తొండంతో కొట్టడంతో ఓ రైతుకు గాయాలు. తమ బిడ్డ చనిపోయిందన్న విషయాన్ని జీర్ణించుకోలేని ఏనుగులు కోతిగుట్ట గ్రామంలో గున్న ఏనుగు మృతి చెందిన చోటును విడిచిపెట్టడం లేదు. భయం గుప్పెట్లో కోతిగుట్ట గున్న ఏనుగు మృతిని ఏనుగులు ఏమాత్రం జీర్ణించుకోలేకుండా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అవి మళ్లీ గ్రామానికి వచ్చి జనంపై దాడి చేసే అవకాశం ఉందని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. ఇటీవలే కాలువపల్లి వద్ద ఓ యువకుడు స్మార్ట్ ఫోన్ లైట్ వేసి ఏనుగును అదిలించగా అది ఆ యువకుడిని దొక్కి చంపింది. ఏనుగులు పగబట్టి మరిన్ని దాడులు చేసేలా ఉండడంతో కోతిగుట్ట వాసులు భయాందోళన చెందుతున్నారు. సూక్ష్మం అతి సంక్లిష్టం 1 పక్కన 12 సున్నాలు పెట్టి చూడండి వచ్చే అంకెను 1,00,000 కోట్లు అంటాం. దీంతో పోలిస్తే 1400 అనే అంకె ఎంత? సముద్రంలో నీటి బొట్టంత. ఖచ్చితంగా మాట్లాడాలంటే 1%లో 1000 వంతు తీసుకొని దాన్ని ఇంకో 1000 వంతులు తగ్గిస్తే వచ్చేంత. ఈ అంకెలేమిటి? ఈ పోలికలేంటి? ఇప్పుడు ఎందుకు ఈ ప్రస్తావన అంటున్నారా? ఈ భూమి మీద అన్ని రకాల సూక్ష్మజీవుల సంఖ్య 1,00,000 కోట్లయితే
మనిషికి తెలిసిన మనకు హాని చేయగలిగినవి స్పష్టమైన వాటి సంఖ్య 1400. అబ్బో, మనకు తెలియని విషయం అంతుందా అని నోరెళ్లబెడుతున్నారా? వివరాలు తెలిసిన కొద్దీ మీ ఆశ్చర్యం అంతకంతకు పెరిగిపోవడం గ్యారెంటీ. విస్మరిస్తే ఏమవుతుంది? 100 ఏళ్లలో మనిషి సూక్ష్మజీవుల గురించి తెలుసుకున్న జ్ఞానం పెరుగుతున్న కొద్దీ SARS-CoV-2 వంటి కొత్త శత్రువులను ఎదుర్కోవడం సులువు అవుతుంది. SARS-CoV-2 మాదిరిగా భవిష్యత్తులో కొత్త సూక్ష్మజీవులతో మనిషికి ప్రమాదం పొంచి ఉండదనడంలో సందేహం లేదు. కొన్నిసార్లు ఈ సూక్ష్మజీవులు సరికొత్త వాహనం ద్వారా కొత్త ప్రాంతాలకు చేరుతుంటాయి. అత్యంత ప్రమాదకారులై హాంటా, డెంగ్యూ, జికా, నిఫా వైరస్లు కాకుండా పలు ఇతర వైరస్లను పరిశోధనశాలల్లో పరీక్షిస్తున్నారు. కొత్త వ్యాధుల్లో సుమారు 70% జంతువుల ద్వారా మనుషులకు సోకుతున్నవే. కోవిడ్ కూడా దీనికి భిన్నమేమీ కాదు. అందుకే భవిష్యత్తులో ఏ రకమైన సూక్ష్మజీవులు దాడి చేసే అవకాశం ఉందో తెలుసుకునేందుకు నిత్య పరిశోధనలు అత్యవసరం. కానీ కోటానుకోట్ల సూక్ష్మజీవులు కొత్త కొత్త వ్యూహాలతో అవి దాడి చేసే తీరును అర్థం చేసుకోవడం సులువైన పనేం కాదు. సాక్షి న్యూఢిల్లీ. బ్లాక్ ఫంగస్ మందులపై జీఎస్టీ ఎత్తివేత, టీకాలపై యథాతథంగా 5% జీఎస్టీ, కోవిడ్ చికిత్సలో వాడే పలు వస్తువులపై తగ్గింపు, అంబులెన్స్ వినియోగంపై జీఎస్టీ 12%కి తగ్గింపు. బ్లాక్ ఫంగస్ వ్యాధితో కష్టాలు పడుతున్న బాధితులకు కేంద్ర ప్రభుత్వం కాస్త ఉపశమనం కల్పించే కబురిచ్చింది. బ్లాక్ ఫంగస్ చికిత్సలో వాడే ఔషధాలపై జీఎస్టీని ఎత్తివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన శనివారం ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 44వ సమావేశంలో కోవిడ్ విధానాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కోవిడ్ పరికరాలపై ఇక 5%. కోవిడ్ సంబంధ ఔషధాలు, పరికరాలపై జీఎస్టీని 5%కి తగ్గించారు. హెపారిన్, రెమ్డెసివిర్ వంటి యాంటీ కోయాగ్యులెంట్ జీఎస్టీ 12% నుంచి 5%కి తగ్గింది. యాంఫోటెరిసిస్ బి పై 0 జీఎస్టీ. బ్లాక్ ఫంగస్ చికిత్సలో వాడే యాంఫోటెరిసిస్ బి ఔషధంతో పాటు టోసిలిజుమాబ్పై జీఎస్టీ పన్ను రేటును ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి 5 దేశాల ఏకగ్రీవ ఎన్నిక. ఐక్యరాజ్యసమితిలో శక్తివంతమైన భద్రతా మండలికి శుక్రవారం బ్రెజిల్, యుఏఈ, అల్బేనియా, ఘనా, గబాన్ దేశాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. 15 మంది సభ్యులుండే మండలిలో చోటు సంపాదించడం చాలా దేశాలు ఒక మహదావకాశంగా భావిస్తున్నాయి. సిరియా, యెమెన్, మాలి, మయన్మార్ దేశాల్లో సంక్షోభాలు మొదలుగని ఉత్తర కొరియా, ఇరాన్ల అణ్వాయుధ ముప్పు, ఇస్లామిక్ స్టేట్, అల్-ఖైదా వంటి ఉగ్ర సంస్థల దాడులు ఇంకా అనేక అంశాలపై తమ వాణిని బలంగా వినిపించేందుకు మండలి ముఖ్య వేదిక కావడమే ఇందుకు కారణం. న్యూఢిల్లీ. పిల్లలపై థర్డ్ వేవ్ ప్రభావానికి ఆధారాలు లేవు. లాన్సెట్ ఇండియా నివేదిక. కరోనా థర్డ్ వేవ్ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందనేందుకు ఇంతవరకు సరైన ఆధారాలు లేవని లాన్సెట్ కోవిడ్-19 కమిషన్ ఇండియా టాస్క్ ఫోర్స్ నివేదిక తేల్చి చెప్పింది. భారతీయ పిల్లల్లో కోవిడ్-19 అనే అంశంపై పరిశోధన జరిపేందుకు లాన్సెట్ ఇండియా సంస్థ ఎయిమ్స్లోని ప్రముఖ పీడియాట్రిషియన్లతో కూడిన ఒక బృందాన్ని ఏర్పరిచింది. ఈ బృందం పిల్లలలో థర్డ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉంటుందనేందుకు ఆధారాలేమీ లభించలేదని వివరించింది. సాక్షి న్యూఢిల్లీ. 70 రోజుల కనిష్టానికి కేసులు. గత 24 గంటల్లో 84,332 కొత్త కేసులు నమోదు. న్యూయార్క్. జర్నలిస్టు మేఘాకు పులిట్జర్. చైనాలో ముస్లింలను నిర్బంధించడానికి జైళ్ల నిర్మాణంపై పరిశోధనాత్మక కథనం. భారత సంతతికి చెందిన జర్నలిస్టు మేఘా రాజగోపాలన్ ప్రఖ్యాత పులిట్జర్ బహుమతిని గెలుచుకున్నారు. చైనాలోని జిన్జియాంగ్లో వేలాది మంది ముస్లింలను నిర్బంధించడానికి ప్రభుత్వం రహస్యంగా కట్టిన జైళ్లు, శిబిరాలకు సంబంధించిన పరిశోధనాత్మక కథనాలను రాసినందుకు 2 కంట్రిబ్యూటర్లతో కలిసి ఆమెకు ఈ ప్రైజ్ దక్కింది. శ్రీనగర్. సోపోర్లో ఉగ్రఘాతుకం. జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా జిల్లా సోపోర్లో భద్రతా బలగాలే లక్ష్యంగా శనివారం ఉగ్రమూకలు జరిపిన కాల్పుల్లో 2 పోలీసులతో పాటు 2 పౌరులు అణువులు బాశారు. ఉగ్రవాదుల కాల్పుల్లో వసీం షౌకత్ అనే పోలీస్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. డొమినికా. చోక్సీకి డొమినికా హైకోర్టు బెయిల్ నిరాకరణ. వెనక్కి రప్పించడానికి భారత్ ప్రయత్నాలు. చోక్సీని భారత్కి వెనక్కి రప్పించడానికి విదేశాంగ శాఖ, కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. డొమినికా న్యాయస్థానంలో విదేశాంగ శాఖ, సిబిఐ 2 వేర్వేరు ఇంప్లీడ్ పిటిషన్లను దాఖలు చేశాయి. న్యూఢిల్లీ. అధికారంలోకి వస్తే 370ని పునరుద్ధరిస్తాం. కాశ్మీర్కు మళ్లీ ప్రత్యేక రాష్ట్ర హోదాపై యోచిస్తాం. దిగ్విజయ్ వ్యాఖ్య. జమ్మూ కాశ్మీర్కు ఉన్న ప్రత్యేక రాష్ట్ర హోదాను నిర్దాక్షిణ్యంగా మోదీ సర్కార్ తొలగించడం అత్యంత విషాదకరమని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. జమ్మూ కాశ్మీర్కు మళ్లీ ప్రత్యేక రాష్ట్ర హోదా కట్టబెట్టడంతో పాటు రద్దయిన ఆర్టికల్ 370ను పునరుద్ధరించడంపై కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పునరాలోచిస్తామని దిగ్విజయ్ చెప్పారు. సాక్షి ఫ్యామిలీ. బ్యూటిప్. 2 క్యారెట్లను తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి తొక్కు తీసి సన్నగా తురిమి నీడలో ఆరబెట్టాలి. ఆరాక పొడిగా ఉన్న గాజు సీసాలో క్యారెట్ తురుము వేయాలి. తురుము మునిగేంత వరకు కొబ్బరి నూనెను వేసి ఒక రోజంతా నాననివ్వాలి. మరుసటి రోజు ఆయిల్ను వడగట్టి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో తాజాగా ఉన్న 4 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్, 2 టీ స్పూన్ల వడగట్టిన క్యారెట్ నూనెను వేసి పేస్టులా కలుపుకోవాలి. దీంతో క్యారెట్ క్రీమ్ రెడీ అయినట్లే. ఈ క్రీమ్ను డైలీ ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.
ఇంటిప్ స్నానం తర్వాత వాడే టర్కీ టవల్స్ చాలా రోజులు మన్నికగా ఉన్నప్పటికీ రంగు వెలిసిపోయి పాతవిలా కనిపిస్తాయి. వీటిని పడేయకుండా టవల్ను గుండ్రంగా కత్తిరించి ఒక కర్రకు గట్టిగా కట్టి మాప్లా తయారు చేసి ఇల్లు తుడుచుకోవచ్చు. దీనివల్ల గచ్చు మురికిపోవడంతో పాటు తొందరగా పొడిగా మారుతుంది. తమిళనాడు గర్ల్ హై స్కూల్స్లో మహిళా టీచర్లే మేళా. తమిళనాడు ఇప్పుడు టీచర్ల లైంగిక వేధింపులతో ఉడుకుతోంది. వరుసబెట్టి టీచర్ల లైంగిక దుశ్చర్యలను విద్యార్థులు బయటపెడుతుండడంతో తమిళనాడు ప్రభుత్వ చర్యలకు దిగింది. ఇకపై గర్ల్స్ హై స్కూల్లో అందరూ మహిళా టీచర్లను నియమించే ఆలోచన చేస్తోంది. అయితే ఇది సరైన నిర్ణయమేనా అని చర్చ జరుగుతోంది. గర్ల్స్ హై స్కూల్లో మహిళా టీచర్ల నియామకమే లైంగిక వేధింపులకు జవాబు. కానిస్టేబుల్ తెరెసా రెహానా. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభంలో మహారాష్ట్ర దేశ ఆర్థిక రాజధాని ముంబై చిగురుటాకుల్లా వణికిపోతుండడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ ఆపదలో సాయం అడిగిన ప్రతి ఒక్కరికి సాయం అందించింది. అభినవ మదర్ తెరిసాగా గుర్తింపు తెచ్చుకున్నారు ముంబైకి చెందిన పోలీస్ కానిస్టేబుల్ రెహానా షేక్. మదర్ తెరిసా 2000 సంవత్సరంలో ముంబై పోలీస్ కానిస్టేబుల్గా బాధ్యతలు చేపట్టిన రెహానా మంచి వాలీబాల్ ప్లేయర్, అథ్లెట్ కూడా. 2017లో శ్రీలంకలో జరిగిన పోటీల్లో ఆమె రజత, స్వర్ణ పతకాలను గెలుచుకున్నారు. కోవిడ్ సమయంలో ఆసుపత్రిలో బెడ్ల ఏర్పాటు, ప్లాస్మా, రక్తదానం, ఆక్సిజన్ సరఫరా చేసి 54 మందిని ఆదుకున్నారు. దీంతో ఆమె మంచి సామాజికవేత్తగా గుర్తింపు పొందారు. హెల్త్ టిప్: బాదం పప్పులు, సబ్జా గింజలు, ఎండు కొబ్బరి తురుము, మిరియాలు, సోంపు, పటిక బెల్లం ఒక్కోటి 50 గ్రాముల చొప్పున తీసుకొని, యాలకులు ఒక 10 తీసుకొని తొక్క తీసి వేయాలి. వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేయాలి. ఈ పొడిని ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. గ్లాసు పాలల్లో ఈ పొడిని 1 టేబుల్ స్పూన్ వేసి పిల్లలకు తాగిస్తే వారి మెదడు మరింత చురుకుగా పనిచేస్తుంది. దీంతో చదువుల్లో రాణిస్తారు. అంతేకాకుండా ఈ పొడిలో కొద్దిగా ఆవు నెయ్యి వేసి ఉండలా చుట్టి తినిపిస్తే కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. కొండకోనల్లో ప్రవాసిని వైద్యం. పోషకాహారలేమి, ప్రసూతి మరణాలు ఇప్పటికీ మారుమూల గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతుంటాయి. ఒరిస్సాలోని కంధమాల్ జిల్లాలో గిరిజన తండాలు ఎక్కువ. అరకొరగా కూడా అందని వైద్య సేవలు, రోడ్లు, రవాణా, ఫోన్ సదుపాయాలు లేక అటవీ ప్రజానీకం నిత్యం అవస్థలు ఎదుర్కొంటూనే ఉంది. 33 ఏళ్ల ప్రవాసిని భట్నాయక్ ఈ పరిస్థితిని గుర్తించి అవసరమైన మెడిసిన్స్ పట్టుకొని కొండకోనల్లో ఉన్న గిరిజనులకు అందజేస్తోంది. ఆరోగ్య పథకాల పట్ల అవగాహన. గిరిజన ప్రాంతాల పరిస్థితి గురించి ప్రవాసిని వివరిస్తూ పోషకాహార లోపం వారికి అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మూలమైంది. ఆరోగ్య సదుపాయాలు లేకపోవడం వల్ల తల్లి పిల్లల మరణాల రేటు పెంచుతోందని వివరిస్తుంది. కష్టం తీరింది. ఈ గిరిజన ప్రాంతాల మహిళలు, బాలికలు తమ ఆరోగ్య సమస్యలను పంచుకోవడానికి వెనకాడతారు. కానీ నాతో ఎలాంటి జంకు లేకుండా పంచుకుంటారు. దీనివల్ల వారి అవసరాలను తెలుసుకోవడానికి, సరైన మార్గం చూపడానికి నాకు వీలవుతుంది అని చెబుతున్నారు ప్రవాసిని ఇలాంటి మహిళలు ఈ సమాజానికి ఎంతో మంది అవసరం. ఇలాంటి వారి వల్లే గ్రామాల అభివృద్ధి మెరుగుపడుతుంది. సాక్షి హెల్త్ పరిశోధన. కరోనా లాంగ్ హాలర్స్ అంటే ఎవరు? కరోనా గురించి కొత్త పరిశోధనల్లో తెలుస్తున్న విషయాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అలాంటి ఒక అధ్యయనంలో ఈ లాంగ్ హాలర్స్ గురించి తెలిసింది. కరోనా వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి బాగైపోయాం అనుకున్న వారిని సైతం కోవిడ్ లక్షణాలు మరికొంతకాలం పాటు బాధ పెడుతుంటాయి. అలా బాధపడే పరిస్థితిని లాంగ్ కోవిడ్ లేదా పోస్ట్ అక్యూట్ కోవిడ్-19 అని, అలా బాధపడే వారినే లాంగ్ హార్నర్స్గా పేర్కొంటారు. క్లీవ్లాండ్ క్లినిక్లోని లోరియన్ ఫ్యామిలీ హెల్త్ సెంటర్ ఫ్యామిలీ మెడిసిన్ విభాగానికి చెందిన వైద్య పరిశోధకుడు క్రిస్టోఫర్ బులియుక్ అనే పరిశోధకుడు పోస్ట్ అక్యూట్ కోవిడ్-19 గురించి, అలాగే లాంగ్ హాలర్స్పై తన పరిశోధన పత్రాన్ని సమర్పించగా ఇటీవలే దీని వివరాలు బయటకు వెల్లడించింది. డాక్టర్ శివరాజు, సీనియర్ ఫిజిషియన్. కరోనాతో ఆత్మీయులు దూరమైనప్పుడు బాధించే అడ్జస్ట్మెంట్ డిజాస్టివ్ విత్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్. కరోనా రాకముందే, అలాగే దాని గురించి తెలిసిన కొత్తలో దాని కారణంగా చాలా మందిలో కొన్ని మానసిక సమస్యలు కనిపించడం వైద్యులు గమనించారు. ఉదాహరణకు యాంగ్జైటీ, డిప్రెషన్ వంటివి కొన్ని. అలాగే ఇప్పుడు రెండో వేవ్ కొనసాగుతూ ఉండగా ఇందులోనూ తమకు సన్నిహితులు కొందరైతే తమ సొంత కుటుంబ సభ్యులు కోల్పోవడంతో మరింత తీవ్రమైన మానసిక సమస్యలను చూస్తున్నారు. అందులో ప్రధానమైనవి అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్. దాని గురించి తెలుసుకుందాం. అడ్జస్ట్మెంట్ డిజాస్టర్ విత్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ అంటే అంతకు ముందు ఉన్న సానుకూల స్థితి తొలగిపోయి ఒకేసారి కొత్త పరిస్థితులు ఎక్స్పోజ్ అయినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో, దానికి తగ్గట్లుగా తమను తాము ఎలా సర్దుకోవాలో తెలియని అయోమయంలో వ్యక్తులు తీవ్రమైన వ్యాకులతకు, కుంగుబాటుకు గురయ్యే అవకాశం ఉంది. దీన్నే అడ్జస్ట్మెంట్ డిజాస్టర్ విత్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్గా పేర్కోవచ్చు. లక్షణాలు: ఏదో తెలియని భయం, ఆందోళన, కుంగుబాటు, గాబరా, గుండె వేగంగా కొట్టుకోవడం, గుండెదడ, గుండెల్లో మంట, గుండె బిగబట్టినట్టుగా ఉండడం, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్, అకస్మాత్తుగా అంతులేని భయానికి లోడవడం, విపరీతంగా చెమటలు పట్టడం, ఛాతీ బిగబట్టినట్టుగా అనిపించడం, ఛాతీలో మంట, శ్వాస సరిగా అందకపోవడం లేదా బలంగా ఊపిరి తీసుకోవడం, ఆయాసపడటం, నోరు ఆరిపోవడం వంటివి. దీని నుంచి బయటపడడం ఎలా?
మీ ఇతర కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, తెలిసిన వారు, మీ శ్రేయోభిలాషులు అనుకున్నవారు భౌతికంగా కాకపోయినా వర్చువల్గా వారితో సన్నిహితంగా ఉండండి. వారితో మీ సంతోషకరమైన క్షణాలను స్మరిస్తూ ఆ ఆనందకరమైన సమయాలు మళ్ళీ త్వరలోనే వస్తాయనే ఆశాభావంతో కూడిన సంభాషణలు చేయండి. ఇంటిలోనే వ్యాయామం చేయండి. రోజు అన్ని పోషకాలు ఉండే సమతులాహారం, మంచి పౌష్టికాహారం తీసుకోండి. ఫిజియోతో కండరాలకు బలం పెంచుకోవడం ఎలా? కొందరు కరోనా రోగులు తమ చికిత్సలో భాగంగా హాస్పిటల్లో ఒకంత ఎక్కువ రోజులు గడపాల్సి రావచ్చు. ఆ తర్వాత కూడా తాము కోలుకునే వరకు ఇంట్లోనూ చాలా కాలం పాటు బెడ్ రెస్ట్లో ఉండి కేవలం మంచానికే పరిమితం కావాల్సి రావచ్చు కూడా. ఇలాంటి వారు తమ కండరాల శక్తిని తాత్కాలికంగా కోల్పోయే అవకాశం ఉంది. వారు మునుపటిలా తమ శక్తి పెంచుకునేందుకు, పుంజుకునేందుకు డాక్టర్ల ఫిజియోథెరపీ వ్యాయామాలను సిఫార్సు చేస్తారు. అలాంటి వారు చేయాల్సిన ఫిజియో వ్యాయామాలు: సీటెడ్ నీ ఎక్స్టెన్షన్, సీటెడ్ హిప్ ఫిక్సేషన్, సిట్ టు స్టాండ్, షోల్డర్ ప్రెస్, షోల్డర్ స్ట్రెంథనింగ్, సీటెడ్ ట్రైసెప్ డిప్స్, బ్రిడ్జింగ్, సైడ్ వే లెగ్ లిఫ్ట్, స్ట్రెయిట్ లెగ్ రైజ్ ప్రధానమైనవి. వీటిని కరోనా రోగులే కాక ఆరోగ్యవంతులు కూడా చేయవచ్చు. సాక్షి స్పోర్ట్స్ సెమీస్లో అంకిత జంట ఓటమి. నాటింగ్హామ్ ఓపెన్ మహిళల టెన్నిస్ టోర్నమెంట్ డబుల్స్ సెమీఫైనల్లో అంకిత రైనా భారత్, జూలియా వచాజిక్ జర్మనీ జోడీ, కరోలైన్ డొలహైడీ అమెరికా, స్టార్మ్ సాండర్స్ ఆస్ట్రేలియా జంట చేతిలో పరాజయం పాలైంది. షకీబ్పై 3 మ్యాచ్ల నిషేధం. ఢాకా ప్రీమియర్ లీగ్లో భాగంగా శుక్రవారం అబహానీ లిమిటెడ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో దురుసు ప్రవర్తనతో తీవ్ర విమర్శల పాలైన ఆల్రౌండర్ షకీబుల్ హసన్పై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చర్య తీసుకుంది. ఢాకా ప్రీమియర్ లీగ్లో అతనిపై 3 మ్యాచ్ల నిషేధంతో పాటు 5 లక్షల టాకాలు జరిమానా విధించింది. స్పోర్ట్స్ రీల్ ఇటలీ శుభారంభం. ప్రతిష్టాత్మక యూరో కప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో మాజీ ఛాంపియన్ ఇటలీ శుభారంభం చేసింది. గ్రూప్ ఏలో భాగంగా టర్కీతో జరిగిన మ్యాచ్లో ఇటలీ 3-0 గోల్స్ తేడాతో గెలిచింది. క్వీన్ క్రిచికోవా సింగిల్స్ విభాగంలో ఆడుతున్న 5వ గ్రాండ్ స్లామ్ టోర్నీలోని చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి బార్బోరా క్రిచికోవా అద్భుతం చేసింది. ఎంతోమందికి తమ కెరీర్లో కలగానే మిగిలిపోయే గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్ను క్రిచికోవా సాకారం చేసుకుంది. డబుల్స్ స్పెషలిస్ట్ అయిన క్రిచికోవా గతంలో 4 గ్రాండ్ స్లామ్ టోర్నీలలో సింగిల్స్ విభాగంలో ఆడిన 4వ రౌండ్ను దాటలేకపోయింది. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ హస్తగతం చేసుకుంది. ఫైనల్లో పౌలుచెంకోవాపై విజయం. 12,41,00,000 రూపాయల ప్రైజ్ మనీ సొంతం చేసుకుంది. హానా మాండ్లికోవా, నోవోత్నా క్విటోవా తర్వాత చెక్ రిపబ్లిక్ తరపున గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన 4వ ప్లేయర్ క్రిచికోవా. ఓస్టాపెంకో, స్వియాటెక్ తర్వాత అన్సీడెడ్ హోదాలో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన 3వ క్రీడాకారిణి క్రిచికోవా. ఓవరాల్గా క్రిచికోవా కెరీర్లో ఇది 3వ గ్రాండ్ స్లామ్ టైటిల్. తన దేశానికి చెందిన సినియాకోవాతో కలిసి క్రిచికోవా 2018లో ఫ్రెంచ్ ఓపెన్లో, 2018 వింబుల్డన్ ఓపెన్లో మహిళల డబుల్స్ టైటిల్ సాధించింది. ప్యారిస్ కింగ్కు చెక్. 1 కాదు, 2 కాదు, ఏకంగా 13 టైటిల్స్, 105 విజయాలు, కేవలం 2 మ్యాచ్లలో ఓటమి. ఆ గడ్డపై అతడిని ఓడించడం సంగతి దేవుడెరుగు. అలాంటి ఆలోచన రావడం కూడా ఒక సాహసమే. కానీ ఎర్రమట్టిపై ఎదురులేని రారాజు ఎట్టకేలకు జోకర్ జోరుకు తలవంచాడు. అద్భుతమైన ఆట, పక్కా ప్రణాళికతో చెలరేగిన నోవాక్ జోకోవిచ్, క్లే కింగ్, రాఫెల్ నాదల్పై రోలాండ్ గారోస్లో రెండోసారి విజయం సాధించి సత్తా చాటాడు. ఫ్రెంచ్ ఓపెన్లో 14వ ట్రోఫీతో పాటు అత్యధిక గ్రాండ్ స్లామ్ 21 విజయాలను అందుకోవాలని భావించిన నాదల్ ప్రయాణం సెమీస్లో ఆగిపోగా 19వ గ్రాండ్ స్లామ్ వేటకు వరల్డ్ నెంబర్ 1 సన్నద్ధమయ్యాడు. తుది ఫలితం ఎలా ఉన్నా టెన్నిస్ చరిత్రలో అద్భుత మ్యాచ్లలో ఒకటిగా ఈ పోరు నిలిచిపోయింది. ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్లో రాఫెల్ నాదల్ పరాజయం. స్పెయిన్ స్టార్ను మట్టి కనిపించిన జకోవిచ్ అద్భుత సమరంలో పై చేయి సాధించిన వరల్డ్ నెంబర్ 1. నేడు సిట్స్పాస్లో ఫైనల్ పోరు. సాయంత్రం 6:30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్ 1లో ప్రత్యక్ష ప్రసారం. 3వ సీట్లో నేను సెట్ పాయింట్ కోల్పోవడం మ్యాచ్లో కీలక మలుపు. డబుల్ ఫాల్ట్ చేయడంతో పాటు ట్రై బ్రేక్లో సులువైన వాలీలు ఆడలేకపోయాను. అయితే ఆ సమయంలో ఏదైనా జరగచ్చు. ఇలాంటి తప్పులు సహజం. కానీ మ్యాచ్లు గెలవాలంటే ఇలాంటి తప్పులే చేయరాదు. నేను నా అత్యుత్తమ ఆట తీరు కనబర్చి పోరాడాను, కానీ ఈ రోజు నాది కాదు అన్న రాఫెల్ నాదల్. నాదల్కు ప్రత్యర్థిగా మైదానంలోకి దిగుతున్నప్పుడే అతడికి ఇక్కడ ఓడించాలంటే ఎవరెస్ట్ ఎక్కినంత శ్రమించాలనే విషయం నాకు తెలుసు. రోలాండ్ గారోస్లో
ఇది నా అత్యుత్తమ మ్యాచ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. నా కెరీర్లో బెస్ట్ 3లో ఇదొకటి. గత 15 ఏళ్లుగా ఈ కోర్టును శాసిస్తున్న వ్యక్తిని ఓడించడం ఎప్పటికీ ప్రత్యేకం. నేను శారీరకంగా, మానసికంగా చాలా అద్భుతంగా ఉండడంతో పాటు గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగా. గత ఏడాది ఫైనల్ కంటే మెరుగ్గా ఆడాలంటే ఏం చేయాలనే దానిపై స్పష్టమైన వ్యూహాలతో ఉన్నా. అందుకే తొలి సెట్ ఓడినా ఆందోళన చెందలేదు అన్నాడు జకోవిచ్. సాక్షి సినిమా. మా మధ్య చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి. పెళ్ళయ్యాక హీరోయిన్లకు అవకాశాలు తగ్గుతాయా? ప్రియమణి కెరీర్ని పరిశీలించండి. 3 వెబ్ సిరీస్లు, 6 సినిమాలు అన్నట్లుగా ఉంది. టీవీ షోలకు జడ్జిగాను చేస్తున్నారు. పెళ్ళైతే కెరీర్ను వదులుకోవాలా? అక్కర్లేదు అంటున్నారు ప్రియమణి. ఆమె కెరీర్ ఫుల్ పీక్స్. మరి పర్సనల్ లైఫ్, అది కూడా పసందుగా ఉంది. మైండ్ సెట్. పెళ్ళైనా నాకు మంచి మంచి రోల్స్ ఇస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా కాజల్, సమంత మెయిన్ లీడ్గా సినిమాలు చేస్తున్నారు. సాధారణంగా పెళ్ళయ్యాక హీరోయిన్స్గా అంత మంచి రోల్స్ రావు. వదిన, సిస్టర్ రోల్స్ ఆఫర్ చేస్తారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. మైండ్ సెట్ మారింది. సీనియర్ నటి నయనతార కూడా ఇంకా మెయిన్ లీడ్గా సినిమాలు చేస్తోంది. పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాల్లో కొనసాగడము లేదా అనేది హీరోయిన్స్ ఛాయిస్. పెళ్ళైన హీరోయిన్లు లుక్స్పై కామెంట్స్ చేస్తుంటారు కొందరు. కానీ బాడీ షేపింగ్ గురించిన కామెంట్స్ నాపై రాలేదు. పెళ్లి చేసుకున్నందుకు నాకు చాలామంది శుభాకాంక్షలు చెబుతున్నారు. పారితోషికం తగ్గించాను. కరోనా సెకండ్ వేవ్లోనూ రియాలిటీ షో షూటింగ్స్ చేస్తున్నాం. అయితే కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా చేస్తున్నాం. గతంలో షూటింగ్ చేస్తున్నప్పుడు 50 మంది, 100 మంది ఉండేవారు. షూటింగ్స్ చేసేందుకు కూడా వచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చాలా తక్కువ మంది ఉంటున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నారు. డాక్టర్ కూడా సెట్స్లోనే ఉంటున్నారు. విరాట పర్వం, నారప్ప సినిమాలు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ చేశాం. కోవిడ్ సమయంలో కొంచెం పారితోషికం తగ్గించాను. కొత్త గెటప్ గురు. పాత్రకు తగ్గట్టు ఆ పాత్రధారిగా పరకాయ ప్రవేశం చేస్తారు హీరో విక్రమ్. ఇందుకు విక్రమ్ నటించిన అపరిచితుడు, ఐ వంటి సినిమాలు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు పలు సినిమాల్లో 2-3 గెటప్స్లో కనిపించిన విక్రమ్ తన తాజా చిత్రం కోబ్రాలో దాదాపు 20కి పైగా గెటప్స్ కనిపించనున్నారు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా నిలిచిపోయింది. ఆ వార్తలు అవాస్తవం. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే వార్తల్లో ఏది నిజమో ఏది అబద్ధమో అనే సందిగ్ధం చాలా మందిలో ఉంటుంది. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలపై రకరకాల పుకార్లు ఆన్లైన్లో చక్కర్లు కొడుతుంటాయి. వాటిపై సదరు సెలబ్రిటీలు క్లారిటీ ఇస్తే గానీ నిజమేంటో తెలిసిన పరిస్థితి లేదు. రామ్ హీరోగా తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా మాధవన్ నటించనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై మాధవన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, లింగుస్వామి వంటి అద్భుతమైన దర్శకుడి సినిమాలో నటించాలని నాకు ఉంది. అయితే ఆయన తాజాగా చేస్తున్న తెలుగు సినిమాలో నేను విలన్గా నటిస్తున్నానంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు అన్నారు. రివ్యూ టైం. 25 గందరగోళపు సినీ గ్యాంబ్లింగ్ చిత్రం 25. తారాగణం రామ్స్ శ్వేతావర్మ, సంగీతం స్మరణ్, కెమెరా కార్తీక్ పర్మార్, నిర్మాతలు కౌశిక్ రామసాయి, దర్శకత్వం శ్రీకృష్ణ రామసాయి. ఓటీటీ అమెజాన్. బలాలు కెమెరా వర్క్, ప్రొడక్షన్ డిజైనింగ్, ఇన్సిడెంటివ్ సౌండ్ ఎఫెక్ట్స్. బలహీనతలు రచనాలోపం, స్లో నెరేషన్, అనవసర సాగదీత, కథనంలో గందరగోళం, ఎడిటింగ్, కథలోని లేని ఉద్వేగం తెరపై తేవాలనే అమెచ్యూర్ డైరెక్షన్, కొసమెరుపు, ఫాస్ట్ ఫార్వర్డ్లోనూ ముందుకెళ్ళని స్లో నెరేషన్. 25 రెంటాల జయదేవ. సాక్షి సెంట్రల్ డెస్క్. కనురెప్పపాటులో గిన్నిస్ రికార్డు. నాకు నేనే సాటి, నాకెవరూ రారు పోటీ అంటోంది ఈ అమ్మాయి. అవును, ప్రపంచంలోకెల్లా అతి పొడవైన కంటి రెప్ప వెంట్రుకలు కలిగిన ఈమె గిన్నిస్ బుక్ రికార్డు సొంతం చేసుకుంది. 2016లోనే ఈ రికార్డు సొంతం చేసుకున్నప్పటికీ తాజాగా మరోసారి ఆమె రికార్డు ఆమె బద్దలు కొట్టింది. చైనాలోని చాంగ్జౌ నగరానికి చెందిన యూజియాన్జియా 2016లో 12.5 సెంటీమీటర్లు 4.88 అంగుళాల పొడవైన కనురెప్ప రోమాలు ఉండేవి. అప్పట్లో అది రికార్డు. సీన్ కట్ చేస్తే 5 ఏళ్ల నుంచి పెరుగుతూ రెట్టింపు పొడవయ్యాయి. ఆమె ఎడమ కంటి రెప్ప వెంట్రుకలు ఏకంగా 20.5 సెంటీమీటర్లు 8 అంగుళాల పొడవు పెరిగాయి. దీంతో తాజాగా ఆమె రికార్డును ఆమె బ్రేక్ చేసింది. మరోసారి గిన్నిస్ బుక్లోకి ఎక్కింది. బుద్ధుడు ఈ పొడవైన ఈ వెంట్రుకలు ఆమెకు బహుమానంగా ఇచ్చాడని యూజియాన్జియా చెబుతోంది. సాక్షి హైదరాబాద్. కుప్పలు తెప్పలుగా బయోమెడికల్ వ్యర్థాలు. దేశవ్యాప్తంగా కరోనా చికిత్సతో రోజుకు 203 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల జాబితాలో గుజరాత్, కేరళ, ఉత్తరప్రదేశ్ ఈ 3 రాష్ట్రాల్లోనే 30% వ్యర్థాల ఉత్పత్తి. ఏపీలో రోజుకు 9.99 మెట్రిక్ టన్నులు, తెలంగాణలో 4.96 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు. 7 రాష్ట్రాల్లోనే సగం ఉత్పత్తి. కరోనా చికిత్సకు అనుమతించిన ఆసుపత్రుల నుంచి తీసుకున్న గణాంకాల ప్రకారం అత్యధికంగా వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్న రాష్ట్రాల్లో గుజరాత్, కేరళ, ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హర్యానా ముందు వరుసలో ఉన్నాయి. దేశంలో రోజువారీ ఉత్పత్తి అవుతున్న మొత్తం వ్యర్థాల్లో 7 రాష్ట్రాల్లోనే సగం కంటే ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నట్టు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సిపిసిబి గణాంకాలు చెబుతున్నాయి. సాక్షి అమరావతి, విజయవాడ. ఇక వాడవాడలా గుడిగంటలు. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల నిర్మాణానికి సర్కార్ కసరత్తు. ఎస్సీ మత్స్యకార కాలనీ, తండాలు, బీసీ కాలనీ
కాలనీలకు ప్రాధాన్యత. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆలయాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎస్సీ, మత్స్యకార కాలనీలు, గిరిజన తండాలతో పాటు ఇతర వెనుకబడిన ప్రాంతాల్లో వీటిని నిర్మించనుంది. ఇందుకోసం ఒక్కో ఆలయానికి గరిష్టంగా 10 లక్షల రూపాయల వరకు తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు అందజేయనుంది. సాక్షి హైదరాబాద్ మేడ్చల్ రూరల్ తెలంగాణ. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజీనామా ఆమోదం. హుజూరాబాద్ శాసనసభ్యత్వానికి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ శనివారం రాజీనామా చేశారు. శాసనసభ కార్యదర్శి డాక్టర్ వి నరసింహాచార్యులకు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ కార్యదర్శిని ఉదయం 11:30 గంటలకు ఆయన ఛాంబర్లో కలిసి రాజీనామా లేఖను అందజేశారు. దీన్ని స్పీకర్ ఆమోదించడంతో ఆయన కార్యాలయం గెజిట్ విడుదల చేసింది. సూర్యాపేట రూరల్ తెలంగాణ. వామ్మో 100 తాచులు ఇంటి పునాది తీస్తుండగా శనివారం 100 తాచుపాము పిల్లలు బయటపడ్డాయి. తెలంగాణలోని సూర్యాపేట మండలం కాసరాబాద గ్రామానికి చెందిన చింతలింగయ్య ఇంటి నిర్మాణానికి పునాదులు తీస్తుండగా మొదట కొన్ని తాచుపాముల పిల్లలు కనిపించాయి. ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడు. ఇంకొంచెం లోతుగా తవ్వగా పుట్టలుగా బయటపడ్డాయి. మొత్తం 100 వరకు ఉన్నట్లు లింగయ్య తెలిపారు. సాక్షి హైదరాబాద్. ఈ కాక్టైల్తో కరోనాకు చెక్. మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇంజెక్షన్తో తొలి దశలోనే కరోనా నియంత్రణలోకి. వివిధ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఇప్పటికే వినియోగం. సైడ్ ఎఫెక్ట్స్ అతి తక్కువ. కోవిడ్ చికిత్సలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన మోనోక్లోనల్ యాంటీబాడీస్ కాక్టైల్ డ్రగ్ ప్రభావవంతంగా పనిచేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దేశంలో ముఖ్యంగా రాష్ట్రంలోని పలు ఆసుపత్రుల్లో 2 వారాలుగా దీనికి ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ఔషధంతో ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదని, సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ డ్రగ్ గేమ్ చేంజర్ అవుతుందన్నారు డి నాగేశ్వర్ రెడ్డి, ఏఐజీ ఆసుపత్రుల చైర్మన్, గ్యాస్ట్రోఎంటాలజీ వైద్యుడు. ఇది కరోనాను కంట్రోల్ చేస్తుంది అన్నారు హరికిషన్ గోనుగుంట్ల యశోద ఆసుపత్రి చీఫ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. సాక్షి నేషనల్ డెస్క్. చందమామపై బాంబులు ఎందుకు మీకు తెలుసా? చిన్నప్పుడు గోరుముద్దలు తిన్నప్పటి నుంచి పెద్దయ్యాక వెన్నెలలో ఎంజాయ్ చేసేదాకా చందమామ అంటే ఎప్పుడూ ఆసక్తే. ఇప్పటికే మనిషి చంద్రుడిపై అడుగుపెట్టాడు. అక్కడ ఇండ్లు కట్టుకొని ఉండిపోయే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి అలాంటి చందమామపై బాంబులు పేలాయి తెలుసా? అది 1-2 సార్లు కాదు, చాలాసార్లు. మరి ఎవరు బాంబులు వేశారు? ఎందుకు వేశారు? బాంబులు వేస్తే ఏం జరిగింది? బాంబులు వేయడమే కాకుండా ఇంకా ఏమేం చేశారో ఆ వివరాలు తెలుసుకుందాం. చంద్రుడిపై అడుగుపెట్టిన 52 ఏళ్లు. చంద్రుడిపై మనిషి అడుగుపెట్టి దాదాపు 52 ఏళ్ళు అవుతోంది. 1969 జూలై 11న అమెరికన్ వ్యోమగామి నీల్ ఆమ్స్ట్రాంగ్ చంద్రుడిపై తొలిసారి అడుగువేశాడు. గ్రనేడ్లు, మోటార్లతో అమెరికా చేసిన అపోలో 14, అపోలో 16 ప్రయోగాల్లో చంద్రుడిపైకి గ్రనేడ్లు, మోటార్లు పంపారు. చంద్రుడిపై వ్యోమగాములు దిగిన ప్రదేశం నుంచి ఒకసారి కిలోమీటర్ దూరంలో, మరోసారి 3.5 కిలోమీటర్ల దూరంలో వాటిని పేల్చారు. ప్రయోగాల్లో తేలిందేమిటి? సాధారణంగా భూమిలో ఏర్పడిన ప్రకంపనలతో ప్రత్యేకమైన తరంగాలు, సిస్మిక్ వేవ్స్ ఏర్పడి నేల పొరల ద్వారా ప్రయాణిస్తాయి. ఈ తరంగాలు ఘన, ద్రవ పదార్థాలు వివిధ మూలకాల ద్వారా వెళ్లేటప్పుడు వాటి వేగం, తీవ్రతలో మార్పులు వస్తాయి. శాస్త్రవేత్తలు దీన్ని విశ్లేషించి నేల పొరల్లో ఏముంది, ఎలా ఉన్నాయని గుర్తిస్తారు. బాంబులు పేల్చిన ప్రాంతంలో 1.4 కిలోమీటర్ల మందంతో బసాల్ట్ పొర ఉన్నట్టు గుర్తించారు. చంద్రుడి నేల లోపల చాలా వరకు పగుళ్లు ఉన్నట్టు తేల్చారు. చంద్రుడిపై పడిన పెద్ద పెద్ద ఉల్కలే దీనికి కారణమని అంచనా వేశారు. ఆ బాంబులు ఇప్పటికీ అక్కడే. అపోలో 14 మిషన్లో 22 గ్రనేడ్లు, 1 మోటార్ తీసుకెళ్లారు. అందులో 13 గ్రనేడ్లు మాత్రమే పేలాయి. అపోలో 16 మిషన్లో మరో 22 గ్రనేడ్లు, 4 మోటార్లు తీసుకెళ్లారు. ఇందులో 19 గ్రనేడ్లు, 3 మోటార్లు పేలాయి. 2 సార్లు కలిపి 12 గ్రనేడ్లు, 2 మోటార్లు అలాగే చంద్రుడిపై పడి ఉన్నాయి. రాయదుర్గం హైదరాబాద్. ఉర్దూ వర్సిటీలో ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు. హైదరాబాద్లోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం 2021-22 విద్యా సంవత్సరానికి రెగ్యులర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు కోరుతోంది. ప్రవేశ పరీక్ష ద్వారా కోర్సులో చేరేందుకు జూలై 12లోగా, మెరిట్ ఆధారంగా ప్రవేశం పొందేందుకు సెప్టెంబర్ 4లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వేలూరు వీఐటీ ఎంట్రన్స్ ఫలితాలు విడుదల. 21వ తేదీ నుంచి కౌన్సిలింగ్. వేలూరు వీఐటీ యూనివర్సిటీ పరిధిలో వెల్లూరు, చెన్నై, భోపాల్, అమరావతి క్యాంపస్లలో బీటెక్ 2021 ప్రవేశాలకు నిర్వహించిన ఆన్లైన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలను శనివారం విడుదల చేసినట్లు వీఐటీ ఛాన్సలర్ విశ్వనాథన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్ ద్వారా పరీక్షలు రాశారని, ర్యాంకుల ఆధారంగా ఈ నెల 21 నుంచి జూలై 16 వరకు 4 దశలుగా ఆన్లైన్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. సాక్షి అమరావతి. పచ్చపీతల ఉత్పత్తి టెక్నాలజీపై ఎంపెడాకు పేటెంట్ 20 ఏళ్ల పాటు చెల్లుబాటు. ఆర్జీసీఏ శాస్త్రవేత్తలకు అంకితం. వైవిధ్యాన్ని కోరుకునే రైతులు వాటిని సాగు చేయొచ్చు. దేశ ఆక్వాకల్చర్ రంగంలో ఓ నూతన అధ్యాయం ఆవిష్కృతమైంది. 2011 నుంచి 2030 వరకు అంటే 20 ఏళ్ల కాలానికి సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థకు ఎంపెడాకు పచ్చపీత పిల్లలను ఉత్పత్తి చేసే సాంకేతిక పద్ధతులకు పేటెంట్ లభించింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్, డిజైన్ అండ్ ట్రేడ్ మార్క్ సంస్థ ఈ పేటెంట్ ఇచ్చింది. సాక్షి అమరావతి. యూజర్ ఛార్జీలపై 15న అఖిలపక్ష నిరసన.
యూజర్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఈ నెల 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించాలని సిపిఐ ఆధ్వర్యంలో శనివారం విజయవాడలో జరిగిన అఖిలపక్ష సమావేశం జరిగింది. 16న ఏపీ పట్టణ పౌర సమాఖ్య తలపెట్టిన ఆందోళనకు మద్దతు తెలిపింది. సాక్షి అమరావతి జూలై 8న ఉత్తమ రైతు పురస్కారాల ప్రదానం. వైఎస్ఆర్ జయంతి రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని జూలై 8న అనంతపురం నగరంలో ఉత్తమ రైతు పురస్కారాలు అందజేయనున్నారు. ఈ మేరకు ఏపీ రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంగలకుంట నరేష్ కుమార్ రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దండు ధర్మారెడ్డి, రాష్ట్ర సలహాదారు బయ్యపరెడ్డి శనివారం ప్రకటనలో తెలిపారు. సాక్షి అమరావతి ట్రెజరీ డైరెక్టర్గా ఎన్ మోహన్ రావు, పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఎన్ మోహన్ రావును ప్రభుత్వం ట్రెజరీ అండ్ అకౌంట్స్ విభాగంలో అడిషనల్ డైరెక్టర్గా నియమించింది. సాక్షి న్యూఢిల్లీ కాకినాడ టైకీ ప్రమాదంపై ఎన్జీటీకి నివేదిక. కాకినాడ సర్పవరంలోని టైకీ ఇండస్ట్రీల్ లిమిటెడ్లో మార్చి 11న జరిగిన ప్రమాదంలో 2 ఉద్యోగులు మృతి చెందిన ఘటనపై జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎన్జీటీకు జాయింట్ కమిటీ నివేదిక సమర్పించింది. ప్రమాద సమయంలో ఉద్యోగులను హెచ్చరించే వ్యవస్థ లేకపోవడంతో పాటు సల్ఫ్యూరిక్ యాసిడ్ను పరిమితిని మించి రియాక్టర్లోకి పంపడమే పేలుడుకు కారణమని నివేదికలో తెలిపింది. చావు నోట్లో తలపెట్టి వచ్చాడు, యముడు ఇంటి తలుపు తట్టి రావడం అంటే ఇదేనేమో. అమెరికాలోని ఓ గజ ఈతగాడు దాదాపు ఇదే పని చేసి వచ్చాడు. చావు అంచుల వరకు వెళ్ళొచ్చాడు. ఇంకా భూమిపై నూకలు తినే భాగ్యం ఉంది కాబట్టి బతికి బట్టబడ్డాడు. ఇంతకీ ఏమైందంటే అమెరికాలోని కేప్ కార్డ్ సముద్ర తీర ప్రాంతంలో 56 ఏళ్ల మైఖేల్ పకార్డ్ ఈత కోసం వెళ్ళాడు. 45 అడుగుల లోతులో ఉండగా ఒక్కసారిగా తాను పెద్ద కుదుపునకు గురయ్యాడు. అంతలోనే చుట్టూ చీకటి కమ్ముకుంది. హ్యాంప్ బ్యాగ్ తిమింగలం నోటిలో దాదాపు 30 సెకండ్ల పాటు ఉన్నాడు. గాలి పీల్చుకునేందుకు అవసరమైన పరికరం ఉండడంతో గాలి పీల్చుకోగలిగాడు. చివరకు ఆ తిమింగలం విదిల్చి ఒక్కసారిగా మైఖేల్ను ఉమ్మేసింది. దీంతో అతడు బతుకు జీవుడా అంటూ బయటపడ్డాడు. ప్రతిరోజు ఇలాంటి ఎన్నో వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఆడియో వార్తలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.